నెక్స్ట్ కర్కాటక రాశి. సో కర్కాటక రాశి వారికి సంబంధించి వ్యయ గురువు మాత్రం మే 9, 2025 నాడు వ్యయంలోకి వస్తూ ఉన్నాడు. అంటే 11లో ఉన్నటువంటి గురువు 12లోకి వస్తూ ఉన్నాడు కర్కాటక రాశి వారికి. సో ఒక ముఖ్యమైన రెండు ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను కర్కాటక రాశి వారికి. ఒకటి, వ్యయ గురువు వల్ల భార్యాభర్తల మధ్యన అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ రావడము, లేదా ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరగడము, లేదా కాళ్ళు చేతులు విరగొట్టుకోవడం లాంటివి సంభవించే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే 60 సంవత్సరాలు దాటిన కర్కాటక రాశి వారికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సో మిగతా వారికి అందరికీ అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, అలాగే సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, న్యాయపరంగా, వృత్తిపరంగా, డాక్టర్లకు అందరికీ అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. రూపాయికి 2 రూపాయలు సంపాదిస్తారు. ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, బదిలీలు, ప్రమోషన్లు అన్నీ అనుకూలంగా ఉంటాయి. సో మరి కర్కాటక రాశి వారు ఒకే ఒక రెమెడీ ఉంది. ఏమిటి అంటే ప్రతి గురువారం నాడు లెమన్ ఎల్లో కలర్ షర్ట్ ధరించాలి. అంటే నేను ధరించినటువంటి షర్ట్ కానీ టీషర్ట్ కానీ గురువారం నాడు ధరించాలి. అదే ఆడవారైతే డ్రెస్సు ధరించాలి. చుడిదార్ కానీ ఏదైనా ఒకటి డ్రెస్సును, ఇదే కలర్లో ఉండే డ్రెస్సును ధరించండి. సో సమస్యలన్నిటి నుండి బయటపడతారు. ఇది కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి రెమెడీ. సో నెక్స్ట్